రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కై చంద్రబాబు నాయుడు గారు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్ళీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా కూడా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఈ యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ తీయండి. సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ తీయండి. టార్చ్ లైట్ ఆన్ చేయండి. టార్చ్ లైట్ ఆన్ చేసి జేబీలోంచి సెల్ ఫోన్ తీసి సిద్ధమే అని చెప్పి గట్టిగా నిర్వహించండి. ఈరోజు మీ అందరికీ కూడా ఫ్యాన్ గుర్తు మీద నిలబడి మన అభ్యర్థులను కూడా పరిచయం చేస్తా ఉన్నాను. ఈరోజు ఇదే చిత్తూరు జిల్లా నుంచి ఈరోజు మా ఎంపీ అభ్యర్థిగా మా రెడ్డప్పన్న మీ అందరికీ కూడా పరిచయస్తుడే. మీ అందరికీ కూడా పరిచయస్తుడే, మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు రెడ్డప్పన్నపై ఉండవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. నాకు పితృ సమానుడు లాంటి వాడు. మీ అందరి చల్లని దీవెనలు ఖచ్చితంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నా. మీ అందరికీ సునీల్ కూడా పరిచయస్తుడే, డాక్టరు, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు సునీల్ పై కూడా ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. పలంనేరు ఎమ్మెల్యేగా మన వెంకటేగౌడ్ కూడా మీ అందరికీ పరిచయస్తుడే. మీ చల్లని ఆశీస్సులు, దీవెనలు వెంకటేగౌడ్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. చంద్రగిరి నుంచి మోహిత్ నిలబడతా ఉన్నాడు. భాస్కర్ కొడుకు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు. మీ అందరి ఆశీస్సులు మోహిత్ పై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను.